హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము చేపల కూర ఎలా చేయాలో చూద్దామండి. అందరూ అంటే కొంచెం నీళ్ళలాగా చేసుకుంటారు కదా, ఇలా నీళ్ళలాగా కాకుండా కొంచెం గ్రేవీలాగా వచ్చేలాగా చేసుకుందాము. చూడండి ఎలాగో. దానికి నేను 3/4 కేజీ చేపలు తీసుకున్నాను. ఇంకా చేపల కూర కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు, కొబ్బెర, పొట్టిమిరపకాయలు అన్నమాట 10-12, ఆనియన్ అన్నమాట, వెల్లుల్లి, చింతపండు, కొంచెం చమురు అన్నమాట. 1 స్పూన్ చమురు వేయాలి, 1 స్పూన్ జీలకర్ర వేయాలి, 1 స్పూన్ మెంతులు, చెక్క, లవంగాలు తీసుకున్నాను. ధనియాలు కూడా తీసుకోవాలి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ వేయించేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒట్టిమిరపకాయలు, కరివేపాకు కూడా చేసుకుందామండి. ఇవి బాగా వేగితేనే కరివేపాకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చిగా ఉంటే స్మెల్ వస్తుందన్నమాట, సరిగ్గా ఉండదు. చూడండి, నేనైతే కారానికి తగ్గట్టు తీసుకున్నాను ఒట్టిమిరపకాయలు. మీరు కూడా కావాల్సినన్ని తీసుకోండి. కరివేపాకు వేస్తున్నాను. ఈ రెండు బాగా వేయించుకున్న తర్వాత కొబ్బరి కూడా వేయించుకుందాము. ఓకే, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదండి. అవన్నీ వేయించుకున్న తర్వాత మనము కొంచెం చల్లార్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇవన్నీ మిక్సీకి వేసేసి పసుపు కూడా యాడ్ చేయాలన్నమాట. పసుపు, ఉప్పు, ధనియాల పొడి. నేను ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి యాడ్ చేశాను. వేయించుకున్నవన్నీ మిక్సీకి ఇలా వేసేసి లాస్ట్లో చింతపండు కూడా వేయాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకోవాలి బాగా. చూడండి, నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, మనం చింతపండు నానబెట్టింటాం కదా, ఆ వాటరే సరిపోతాయి. ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. 1 స్పూన్ అయితే చమురు వేసుకుంటున్నాను. చమురు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఫిష్ కర్రీ, అందుకే చమురు యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా మనము దాంట్లో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఉనించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఫిష్ వేయాలి దాంట్లో. మనం కడిగి పెట్టుకున్న చేపలను అయితే వేసేయాలి. చూడండి, నూనె పైకి తేలుతూ వస్తుందన్నమాట. బాగా పచ్చివాసన పోయి వేగినంత వరకు ఉంచాలి. అలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలన్నమాట. అందులో చేపలను అయితే వేస్తున్నాను. చేపలు వేసిన తర్వాత మనము ఫస్ట్ టైం ఒక్కటే గరిటె పెట్టి కలబెట్టాలండి. తర్వాత వచ్చేసి మనము పట్టుకోకుండా ఇలా తిప్పకుండా ఇలా రౌండ్ షేక్ చేస్తున్నట్టు అలా చూపిస్తాను మీకు. అలా చేయాలన్నమాట. ఎందుకంటే మధ్య మధ్యలో స్పూన్ పెట్టి అలా కలబెడుతూ ఉంటే ఫిష్ అనేది విరిగిపోతుందన్నమాట పీసెస్. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. దాంట్లో నుండి వాటర్ అన్నీ వచ్చేస్తాయి. బాగా ఫిష్లో వాటర్ ఉంటుంది కాబట్టి మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి, వాటర్ అనేవి వస్తూ ఉన్నాయి ఫిష్లో నుండి. ఇది అలా చేయాలన్నమాట, గరిటెతో కలబెట్టకూడదు. అట్లా 3-4 టైమ్స్ ఇలా చేస్తే మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఎక్కువ వాటర్ వేయకోకుండా ఇలా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. చూడండి, అయిపోయింది, బాగా ఉడికేసింది కూడా ఫిష్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.